నమస్కారము, శుభోదయము. నేను వీడియో తీయడానికి కారణం ఏమంటే, నిన్న 50 నిమిషాలు వీడియో తీశాను. వినాయకుడి మాత్రం పెట్టేశాను, కంప్లీట్గా మర్చిపోయినాను. దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏదో పెట్టినాను అనుకున్నాను. తప్పులుంటే క్షమించండి. పాపం చాలా జనాలు కూడా చూసిన వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. తప్పులుంటే క్షమించండి. నేను నా దగ్గర ప్రజెంట్ కొన్ని ఫోటోలు మాత్రం ఉన్నాయి, బ్యాక్ సైడ్ పెట్టాలనుకున్నాను, పెట్టింటాను అనుకున్నాను. మళ్ళీ ఇంకా అది నాకు గుర్తుకు రావు కాబట్టి అది ఇంకా కంటిన్యూ అట్లే పెట్టాను. లాస్ట్లో ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు అది స్క్రీన్ అయిపోయింది అనమాట. అప్పుడు నిలిచిపోయింది అనమాట. అప్పుడు నాకు నార్మల్ ఫోటో వచ్చింది. అయితే కొన్ని విషయాలు నా బాధ మర్చిపోవాలని వీడియో పెట్టుకున్నాను. సార్ మేడం, తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు మెయిన్ ఏమంటే, నేను చాలా వరకు కష్టపడినాను, ఇప్పుడు కూడా కష్టపడుతూ ఉన్నాను. ప్రజెంట్ ఏమంటే, దయవుంచి మగవారికి కూడా ఒక ఇల్లు వస్తే బాగుంటుంది నా ఆలోచన. మగవారికి అంటే ఒంటరిగా ఉన్న మగవాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ సార్ని అడుగుతున్నాను. మగవారికి కూడా ఒక ఇల్లు ఇస్తే గవర్నమెంట్ తరఫున సొంతంగా జాగా ఉన్న వాళ్ళని కట్టుకుంటారు. వాళ్ళకు ఆడతి కష్టపడి ఏదో సంపాదించుకుని ఉంటే వాళ్ళు కొంచెం మీరు గవర్నమెంట్ మీరు కొంచెం డబ్బులు ఇస్తే మేము వేసుకొని కట్టుకుంటాము. లేదు మీరే కట్టిస్తామంటే సంతోషంగా మిమ్మల్ని కూడా ఇష్టపడతాము. అది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సార్ మేడం, తప్పులుంటే క్షమించండి. నేను కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకున్నాను. అంటే ఏ విషయాలంటే, నిన్న కొన్ని నా బాధ అంతా చెప్పుకున్నాను, చెప్పాలని చెప్పుకున్నాను. అంటే మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడలేని స్కోప్లో ఉన్నాను. ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు, నేను వీడియోలో ఉన్నాను. కాబట్టి మీరు దయవుంచి నా సమస్యను తీసుకొని ఒక ఆటో వ్యక్తిగా జీవనోపాధి ఎలా ఉంది అని ఆ విషయం గురించి నేను నిన్న క్లారిటీగా నేను ఒక 50 నిమిషాలు వీడియో తీశాను. ఓపిక చూడండి. తప్పులుంటే క్షమించండి. ఆటో మిత్రులారా, మీరేమైనా అనుకోవచ్చు ఎందుకు ఇట్లా వీడియో తీశారని. నేను నా సమస్య బాధను చెప్పుకున్నాను. మనం బాధ చెప్పుకుంటే గవర్నమెంట్ సార్ వింటారు. ప్రతి ఒక్క వీడియో తీసి పెట్టండి. గవర్నమెంట్ సార్ ఎందుకు? గవర్నమెంట్ ప్రజల కోసమే గవర్నమెంట్ పనిచేస్తుంది. ప్రజలే మాట్లాడకపోతే గవర్నమెంట్ వాళ్ళకి ఏమి తెలుస్తుందంటే, ప్రజలకి ఏమి ఇబ్బంది లేదు అనుకుంటారు గవర్నమెంట్ సార్. మన సమస్యలు మనమే చెప్పుకోవాలి. కనీసం రోజులో 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో ఒక ట్రాఫిక్, ఏదో ఒక సమస్య గురించి గవర్నమెంట్ సార్, మన ఊరిలో నీళ్ళు లేవు, మన ఊళ్ళో రోడ్లు లేవు, మన ఊళ్ళో డ్రైనేజ్ కాలువలు లేవు, ఇలాంటి కొన్ని విషయాలు వాళ్ళకు చెప్తే వాళ్ళు తెలుసుకుంటే మన ఊరికి ఏమైనా డెవలప్ చేయాలంటే వాళ్ళ కోరికతో వాళ్ళు చేస్తారు. అది ఇప్పుడున్న జనరేషన్లో చేయవచ్చు. ఎందుకంటే చుట్టుకారం నెట్టు సౌకర్యం ఉంది. అప్పుడంటే ఒక మనిషి వచ్చి ఇక్కడ చూసి పోవాల్సిన సమస్యలు ఉన్నాయి. అప్పుడు కథ వేరు. ఇప్పుడు నెట్టు సౌకర్యము ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. మెసేజ్ అనేది సమాజంలో ఏమేమి చేయాలని మనం చెప్తే వాళ్ళు చూస్తారు. మన ఊరిలో మనం ఏమి చెప్పకపోతే వాళ్ళకేమీ తెలియదు. ఇప్పుడు మా ఊరి పరిస్థితే చెప్తున్నాను. మా ఊరిలో డ్రైనేజ్ కాలువలు లేవు. కొంచెం పెద్ద నీళ్ళ ట్యాంక్ ఒకటి కట్టండి. టీ సుండిపల్లి మండలంలో గవర్నమెంట్ వారిని అడుగుతున్నాను. టీ సుండిపల్లి మండలం పెద్ద నీళ్ళ ట్యాంక్ ఇస్తే ఇంటింటి కుళాయిలు ఇవన్నీ తాగునీటికి. మార్చి ఏప్రిల్ వస్తే ఎక్కువ ఎండలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మా ఊళ్ళో స్టార్ట్ అయిపోయినాయి ఎండలు. ఆ ఏరియాలో కడప జిల్లా టీ సుండిపల్లి, రాజంపేట, కోడూరు, ఈ పక్క వీరపల్లి, ఈ పక్క కొన్ని ఏరియా, ఈ పక్క కడప జిల్లాలకు సంబంధించిన ఏరియాలంతా ఎక్కువగానే ఎండ ఎక్కువగా ఉంది. అది ఒక ఇప్పుడు ఏప్రిల్ మాసం జరుగుతూ ఉంది కాబట్టి ఈ నెలలో ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎండలు. అందువల్ల ఏమంటే వీడియోలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డ్రైనేజ్ కాలువలు, వీధి లైట్లు, తాగునీటి సమస్య అన్నీ చేస్తే బాగుంటుంది. ఒక నీళ్ళ ట్యాంక్ కట్టి ఇంటింటి కులాలు ఇవ్వండి. గవర్నమెంట్ సార్ని వాడిని అడుగుతున్నాను. బాగుంటుంది. అది నా కోరిక. మేము కూడా ఒక ఫస్ట్లో అప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. ఒకప్పుడు వేరు. కాలము మారిపోతూ ఉంది. మనుషులు అట్లే ఉన్నారు కానీ కాలం మారుతూ ఉంది.
డెవలప్మెంట్ లేదు మా ఏరియాలో. సుండిపల్లి మండలంలో కూడా కొంచెం డెవలప్ చేస్తే, స్మార్ట్ సిటీగా చేస్తే మాకు మంచిది. సుండిపల్లి మండలాన్ని ఉండేది 3 వీధులే ఉన్నాయి. ఇంకా కొంచెం కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఏదైనా ఒక షాపింగ్ మాల్ కానీ ఏదైనా పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ సాధన తరఫున అలాంటి చేస్తే బాగుంటుంది. మా ఏరియా కూడా కొంచెం పబ్లిసిటీ అవుతుంది స్మార్ట్ సిటీగా. సుండిపల్లి మండలం లేకుండా సిటీగా చేసుకుంటే బాగుంటుంది నా ఐడియా. మీరు దయవుంచి మా ఏరియాలో సుండిపల్లి మండలంలో కొంచెం బాగా డెవలప్ చేస్తే బాగుంటుందని నేను అడుగుతున్నాను సార్, మేడం, గవర్నమెంట్ సార్ని. తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే పుట్టి పెరిగినాను కాబట్టి పుట్టిన ఊరి గడ్డ మీద నా ఊరి సమస్యలు నేను చెప్పుకోవాలని నా మనసుతో నేను చెప్పుకున్నాను. మీరు దయవుంచి మా ఏరియా కూడా డెవలప్ చేస్తే చాలా వరకు బాగుంటుంది. షాపింగ్ మాల్ కానీ ఏదైనా ఒక ప్రొవిజన్ షాపులు కానీ గవర్నమెంట్ సంబంధించినవి అవి కూడా పెడితే బాగుంటుంది. స్మార్ట్ సిటీగా చేయండి సుండిపల్లి మండలాన్ని. అది సార్, అది తప్పుడుంటే క్షమించండి. నన్ను లైక్ చేయండి. జై భారత్, జై హింద్.